ఓవైసీ చేసేది పొలిటికల్ అనాలిసిస్ కాదు. ఓవైసీ చేసేది తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉండి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న విధానాల వల్ల లోకేష్కు నష్టమవుతుందని చెప్పడం. ఇక దాని పనిలో పని మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ను పట్టుకొచ్చడం. తెలుగుదేశాల్లో ఇబ్బందులు పెట్టాలనుకునే వాళ్ళల్లో అడపాదడపా జూనియర్ ఎన్టీఆర్ను రంగంలోకి తీసుకొస్తారు. మేరకు నయమాలు నాకు తెలియదు, ఇतना పాపులర్ అయ్యా, అంత పాపులరా, అదే జూనియర్ ఎన్టీఆర్ ఎంత పాపులర్ తెలియదా? అఫ్కోర్స్ ఆయన తెలుగు సినిమాలు చూడకపోవచ్చు, కానీ రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్నటువంటి బ్యారిస్టర్ కదా ఓవైసీ. అంత అమాయకుడు కాదు, వెరీ వెరీ పొలిటికలీ షార్ప్. కానీ అదొక తెలివిగా ప్రజల్ని ఉత్కాయించినట్టు చూడు. సో జూనియర్ ఎన్టీఆర్ ఇतना పాపులర్ అయ్యా, మేరకు ముజే నయమాలు అంటున్నాడు. సో అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ను రంగంలోకి దించి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కాడు కదా, లోకేష్ అవుతాడు కదా అని మళ్ళీ ఎన్టీ రామారావు వారసత్వం ఎవరిది, జూనియర్ ఎన్టీఆర్ దా లోకేష్ దా అనేటువంటి ప్రశ్న పొలిటికల్ డెమోన్లోకి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అసలు ఎట్టి పరిస్థితుల్లో నచ్చని ప్రశ్న ఇది. తెలుగుదేశం పార్టీ